హలో అందరికీ నమస్కారం. ఈరోజు మన షికారు ఛానల్లో ట్రెడిషనల్ ఫుడ్ ఎట్లా తయారు చేయాలని నేర్చుకుందాం. మనకి బతుకమ్మ పండగ స్టార్ట్ అవబోతుంది. సో దానికి తగ్గట్టుగా ఏంటంటే బతుకమ్మ స్పెషల్ సీజన్ అని చెప్పి ఒక సీజన్ మేము స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఏంటంటే దాంట్లో మనకి ట్రెడిషనల్గా చేసుకునే ఫుడ్ అండ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మనతో పాటు ఇక్కడ శ్రీమతి శైలజ గారు ఉన్నారు, మన ఆదర్శ స్వగృహ ఫుడ్స్ ఫౌండర్ ఏమే. సో ఈరోజు ఆవిడ దగ్గర మనం ట్రెడిషనల్ ఫుడ్ ఎగ్జాక్ట్లీ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి మీరు ఈరోజు ఏం చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, బతుకమ్మకి అంటే ఇక్కడ తెలంగాణ మొత్తం సమ్మిల్లి చేసుకుంటాము. అవునా? ఓకే, సమ్మిల్లి అంటే యాక్చువల్గా 7 వెరైటీస్ ఉంటాయి. ఒకటి పెసర్ది, బియ్యంది, మక్కలది, గోధుమది, నువ్వులది, పల్లీలది, కొబ్బరి, 7 రకాలు. దాంట్లో 3 నెయ్యి లేకుండా చేసుకోవాలి, 4 నెయ్యితో చేసుకోవాలి. ఓకే, అది ఇప్పుడు నేను ఫస్ట్ మీకు పెసర్ది చూపెడతాను. షూర్. చూసారుగా మనం చేసుకునే మొత్తం 7 సమిలీలు చేస్తారంట. దాంట్లో పెసరి సమిలి, బియ్యం సమిలి, మక్క సమిలి అండ్ గోధుమ సమిలి. అండ్ ఈ 4టికి అయితే కంపల్సరీ మనం నెయ్యి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మిగిలిన 3 ఏవైతే ఉన్నాయో అది మన నువ్వుల సమిలి, కొబ్బరి సమిలి అండ్ పల్లీల సమిలి. ఈ 3టికి మనం నెయ్యి యూజ్ చేసుకునే అవసరం ఉండదు. అది ఒకసారి శైలజ గారు చెప్తారు. ఒకసారి చెప్పండి. ఇవి వేయించినది, ఇది పెసర్ పొడి, అట్లనే ఇది బియ్యము, ఇవి వేయించిన బియ్యము, ఇది బియ్యం పిండి, ఇవి మక్కలు, ఈ మక్కలను వేయించినవి ఇవి, ఈ మక్కలను పిండి చేస్తే ఇది వస్తుంది. ఇవి గోధుమలు వేయించిన దానికంటే మనం బయట దొరికే పిండి తీసుకొని దాన్ని నెయ్యితో వేయించిన పిండి. ఇవన్నిటికీ మనకి కామన్గా నెయ్యి, షుగర్ పౌడర్, ఇలాచీ పొడి అన్నిటికీ అవసరమయ్యేది. 4 రకాల సమిళ్ళు ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. సో అవి ఏంటంటే ఇక్కడ ఎస్పెషల్లీ అన్నిటికీ ఒకే రకమైన ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ మనం శైలజ గారు చెప్పినట్టు ఫస్ట్ మనం పెసలు నార్మల్ పెసలు అయితే ఏవైతే తీసుకుంటున్నామో వాటిని ఫస్ట్ వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇవి వేపిన పెసలు ఉన్నట్టు ఇట్లా మనకి ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. సో తర్వాత ఆ పెసల్ని మనం పౌడర్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో పెసర పిండి అంటారు. సో దీన్ని మనం పిండి చేసుకుని పెట్టుకుంటాం. సో సేమ్ అన్నిటికీ కూడా ఒకే ప్రాసెస్ అండి. ఈ బియ్యాన్ని వేపించి ఆ వేపిన బియ్యాన్ని మనం పిండి చేసుకోవాల్సి ఉంటుంది. మక్కలు కూడా అంతే. వేపిన మక్కలు, పచ్చి మక్కలు, నార్మల్ మక్కలు తీసుకుంటాం మనం, వాటిని వేపుకుంటాం, వేపిన దాన్ని పిండి చేస్తాం అనమాట. సో అది మక్క పిండి అవుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి గోధుమలు అయితే మనకి ఏంటంటే గోధుమలు వేపి పిండి చేసుకోవచ్చు, కాకపోతే పెద్ద ప్రాసెస్. కాబట్టి దీనికంటే సింపుల్ ప్రాసెస్ కూడా ఒకటి చేసుకోవచ్చు. మనకి మార్కెట్లో ఆల్రెడీ పిండి దొరుకుతుంది. సో అంటే మీరు డైరెక్ట్గా గోధుమ పిండి తెచ్చేసుకోవచ్చు. గోధుమ పిండి తీసేసుకుని దాన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ గోధుమ పిండి ఏంటంటే మీరు కొంచెం నెయ్యి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెయ్యి యాడ్ చేసుకుని ఫ్రై చేస్తే మీకు గోధుమ పిండి ఈ రకంగా ఉంటుంది. సో దీని నుంచి మనం సమిల్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకేంటంటే ఇక్కడ ప్రతి సమిలిలో కూడా మనకి ఏంటంటే నెయ్యి, షుగర్ అండ్ ఇలాచి, ఈ 3 మనకి వెరీ ఇంపార్టెంట్ అండ్ కామన్ కూడా. అన్నింటిలో కూడా కామన్ ఇది. మనం ఏంటంటే షుగర్ డైరెక్ట్గా వేసుకోవడం కంటే పౌడర్ చేసుకుని వేసుకోవడం దీంట్లో బెటర్ ఉంటుంది. సో ఏంటంటే షుగర్ని మీరు పౌడర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ అంటే మనకి అందుబాటులో అంటే మనకి టైం ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పేసి షుగర్ ఏంటంటే మేము ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసి పెట్టేసుకున్నాం. సో దాన్నే తీసుకుంటున్నాం. అట్లనే ఇలాచీ పౌడర్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఇలాచీ పౌడర్ అండ్ కాచిన నెయ్యి, మంచి నెయ్యి, మనకి స్వచ్ఛమైన నెయ్యి దొరికితే చాలా బాగుంటుంది టేస్ట్. సో అది మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి శైలజ గారు ఉన్నారు కదా, మన శైలజ గారు ఇప్పుడు మనకి ఎట్లా చేయాలి, ఏ విధంగా ఉంటే ప్రాసెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శైలజ గారు, పౌడర్ స్టడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ పెసర పిండి తీసుకుందాం. అది ఒక కొలత ప్రకారం 1 కప్పు తీసుకుందాం పెసర పిండి. దీనికి సమానంగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ. షుగర్ పొడి, ఇలాచీ పొడి, మనం తీసుకున్న కప్పు ఒక 3 or 4 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తాం. నెయ్యి కొంచెం వేడి చేసి చల్లార్చిన నెయ్యిని యూజ్ చేసుకోవాలి. అంటే నెయ్యి వేడిగా వేస్తే మనకి వేడిగా వేస్తే చక్కెర గడ్డగట్టిపోతుంది అనమాట కొంచెం. ఓకే.
ఉంటాయి. మనం దీన్ని చేతితో కలిపేసుకుందాం, బాగా వస్తుంది. మీకు ఒకవేళ సున్నుండలాగా ముద్దలాగా లడ్డూలాగా చేసుకోవాలంటే నెయ్యి యాడ్ చేసేసి లడ్డూలాగా చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదండి. అంటే మనం నెయ్యి ఏంటంటే మనం కాచి చల్లార్చిన నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే మనం వేడిగా ఉన్న నెయ్యి యూజ్ చేస్తే మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసి వేస్తున్నాం కాబట్టి అది దాంట్లో మెల్ట్ అయ్యి గడ్డగట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మన టేస్ట్ కొంచెం డిఫరెంట్ రావచ్చు. సో దానికంటే ఏంటంటే మనం కాచి చల్లార్చిన నెయ్యి యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ అట్లనే కలుపుకునేటప్పుడు ఇది పిండి కాబట్టి మనం స్పూన్తో కలుపుకుంటే ముద్ద ఉండిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా గడ్డలు కట్టకుండా ఉండాలంటే చేతితో కలుపుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు. అండ్ ఒకవేళ మీకు ఎక్కువ నెయ్యితో తినాలి అనుకుంటే మీరు ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకుని సో దాన్ని ఉండలు లెక్కన చేసుకుని మనం తినొచ్చు అనమాట. నథింగ్ బట్ సున్నుండలు ఉంటాయి కదండి, సో అట్లా అనమాట. అట్లా మీరు చేసుకొని కూడా తినొచ్చు. ఓకే, శ్రీరామ్ కేసరి సంబలి. చూసారుగా, అయిపోయింది. సింపుల్, చాలా సింపుల్ రెసిపీ. పెసర సంబలి నథింగ్ బట్ 2 minutesలో అయిపోయింది. అంటే మనకి రెడీగా ఉంది కాబట్టి అయిపోయింది. బట్ అయినా కానీ సింపుల్గానే అనిపిస్తుంది. నాకైతే పెద్ద కష్టంగా అయితే ఏం అనిపించట్లేదు. చాలా టేస్ట్ చేద్దాం ఎట్లందో ఒకసారి చూద్దాం మనం. చాలా బాగుంది. సో చూసారుగా, నేనైతే ఇప్పుడు టేస్ట్ చేశాను, మాట్లాడడానికి లేదు. నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లాంటి రెసిపీ మాకు ఈరోజు వినిపించినందుకు. సో చూసారు కదా, 4 రెసిపీస్లో అన్నీ కూడా కామన్ ఉంటుంది. అది ఒకసారి మన శైలజ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి శైలజ గారు చెప్తారు, ఆమె నోటితోనే వింటాను. వేయించి ఇది పిండి బట్టి చేసాం కాబట్టి సేమ్ ప్రాసెస్, సేమ్ అంతే. ఈ స్పూన్తో 1 స్పూన్ పిండి తీసుకుంటే 1 స్పూన్ షుగర్ పొడి అంతే, కొంచెం ఇలాచీ పొడి, దానికి సరిపడా నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే మక్కది కూడా అంతే ఉంటుంది. ఇది తీసుకొని వేయించేసుకొని మక్క పొడి చేసుకొనేసి సేమ్ అంతే ప్రాసెస్. మళ్ళీ దీనికి షుగరు, నెయ్యి, ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి. గోధుమది కూడా అంతే, గోధుమ పిండి తీసుకొని వేయించేసుకొని పొడి చేసుకొని ఇందులో మళ్ళీ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెయ్యి కలిపేసి నెయ్యి, ఇలాచీ పొడి, షుగర్ పౌడర్ యాడ్ చేసుకొనేసి చేసుకోవాలి. సేమ్ అంతే ఉంటుంది ప్రాసెస్. ఇవన్నీ ఇలా సబ్మిట్ చేసుకున్నాం. నువ్వులు వేయించి గ్రైండ్ చేసుకున్న పౌడర్ 1 చెంచాడు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ, ఇది అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇలాచి పొడి వద్దు ఇందులో. ఓకే, అంటే మనకి నువ్వుల సంబలిలో ఇలాచి పౌడర్ అవసరం లేదు. ఇలాచి పొడి ఓన్లీ కొబ్బరి సంబలికే. ఓకే, చూసారు కదండి. అంటే ఇలాచి పౌడర్ వచ్చేసి ఓన్లీ మనం ఈ 3 సంబలిలో ఓన్లీ కొబ్బరి సంబలికి మాత్రమే ఇలాచి పౌడర్ యూజ్ చేస్తామంట. మన నువ్వుల సంబలి అండ్ పల్లి సంబలికి ఇలాచి పౌడర్ అవసరం ఉండదు. లేదంటే మళ్ళీ 2 కలిపి గ్రైండ్ చేసుకుంటే కొంచెం కలర్ మంచిగా వస్తుంది. ఓకే, అంటే బాగా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ అవుతుంది. 2 కలిపి గ్రైండ్ చేసుకుంటే ఓకే కదా. మనకేంటంటే మనం కలుపుకునేటప్పుడు చేతితో కలుపుకోవడం, స్పూన్తో కలుపుకోవడం అదొకటి అయితే, దీంట్లో మన నువ్వుల సంగలి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఒకసారి దీంట్లో షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి లైట్గా ఒకసారి తిప్పేసి గ్రైండర్లో వేసి తిప్పేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ బాగా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ అవుతుంది, కలర్ కూడా మంచి కలర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో అంటే అట్లా మనం చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, శ్రీరామ్ టేస్ట్ చేయి. అయిపోయిందండి అప్పుడే అంతే. వావ్, అన్ని భలే సింపుల్గా చేసేస్తున్నారు. మీరు అన్ని రెడీ పెట్టుకోవడం నాకు అనిపిస్తుందో లేక నాకు వైట్గా కనబడుతుంది, కానీ అదే గ్రైండ్ చేస్తే మాత్రం మళ్ళీ కలర్ నువ్వుల కలర్ వచ్చేస్తుంది. ఓకే, చూసారు కదండి. అంటే మనం యాక్చువల్ ఏంటంటే వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి రెసిపీ కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయిపోతుంది. సో ఏంటంటే మనం వీటిని చేసుకునేటప్పుడు అంటే దీంట్లో మనకి ఇలాచీ పౌడర్ అవసరం లేదు దీనికి, అండ్ పల్లి పౌడర్కి ఇలాచీ పౌడర్ అయితే అవసరం లేదు. ఒకసారి నేను టేస్ట్ చేసి చూస్తా ఎట్లా ఉందో. వావ్, ఇది కూడా చాలా బాగుంది. ఏంటంటే నువ్వుల సంబలి ఎట్లయితే చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ మనకి పల్లీలను కూడా వాటిని ఫ్రై చేసి పొట్టు తీసేసి దాన్ని పౌడర్ చేసుకుని పౌడర్లో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకుని దాంట్లో యాడ్ చేసుకుంటే మీకు పల్లి సంబలి కూడా అయిపోయినట్టే. అండ్ తర్వాత కొబ్బరి సంబలి వచ్చేసి మీకు ఏంటంటే అది కూరాల్సి ఉంటుంది. కూరిన తర్వాత కొబ్బరి కూర ఏదైతే ఉందో దాంట్లో మీరు షుగర్తో పాటు మన ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
అంటే అది ఎండు కొబ్బరి కదా, ఇలాచి యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. సో అయితే అమ్మ ఇందాక మీరు ఒకటి చెప్పారు కదా నాకు, అది మనం ఎక్కువ నెయ్యి కావాలంటే ఎక్కువ నెయ్యి వేసుకుని నాకు యాక్చువల్లీ స్విమ్మింగ్ అంటే బాగా ఇష్టం. సో అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను ఒక క్లారిఫికేషన్ కోసం. అన్నీ అట్లా చేసుకోవచ్చా లేకపోతే? లేదు అన్ని టేస్ట్ అట్లా ఉంది. ఒక మక్కది ఉన్ను పెసరది అయితేనే అట్లా టేస్ట్ ఉంటుంది. మిగతాది ఇవి గోధుమకి అంత బియ్యంది గోధుమది అట్లా టేస్ట్ ఉండదు. ఓకే, అంటే చూసారు కదండి, అంటే మనం అది మన పెసర సమ్మల్ని కానీ లేదంటే మన మక్క సమ్మల్ని కానీ కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకుని అంటే ఉండలకం చేసుకుని కూడా తినొచ్చు, నెయ్యి ఎక్కువ తినేటోళ్ళు ఉంటే. ఈ బియ్యపు సమ్మలి అండ్ గోధుమ సమ్మలి ఏవైతే ఉన్నాయో వాటిలో అట్లా ఉండలు చేసుకోవడానికి వీలు కాదు అంటే అంత టేస్ట్ కూడా ఉండదు. సో అంటే మనకి ఇవి రెండే బాగుంటాయంట. సో ఆ రెండిట్లో మాత్రం ఒకవేళ ట్రై చేయగలిగితే ఉండలకి ట్రై చేయండి, ఇక నెయ్యి ఎక్కువ తినట్లయితే. సో చూసారు కదండి, ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం మొత్తం 7 సెమినీలు కంప్లీట్ చేసాం. సో మనకి ఈ రెసిపీస్ ఇంత బాగా ఇంత ఓపిక్గా చెప్పిన మన శైలజ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ మనకి స్వగృహ ఫుడ్స్ ఏదైతే ఉందో ఒకసారి మీరు ట్రై చేయండి, ఆదర్శ స్వగృహ ఫుడ్స్ అని చెప్పేసి. ఇక్కడ అన్నీ మనకు చాలా దొరుకుతుంది. నాట్ ఓన్లీ మన కోసం స్పెషల్గా ఈ రెసిపీస్ చేశారు, బట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. క్యాటరింగ్ స్పెషల్ ఉంది అండ్ పచ్చళ్ళు ఇక్కడ అవసరం. చెప్పాను కదా, నా టమాటా పచ్చడి మాత్రం వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తాను. సో పచ్చళ్ళు ఇక్కడ అవసరం ఉంటాయి. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ దొరుకుతాయి కదండి. సో అన్ని స్నాక్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా మాకు ఎవరైనా సార్ ట్రై చేసిన వాళ్ళు ఉంటే మాకు కామెంట్స్లో కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. థ్యాంక్స్. అందరికీ వచ్చి ఇవన్నీ తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తాను. కంపల్సరీ తీసుకెళ్తే నేను చూసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి టేస్ట్ చూడండి, ఆ తర్వాత మీకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్. ఇవ్వండి ఈరోజు మన షికారులో విశేషాలు. మీకు చెప్పిన విధంగా మరిన్ని విశేషాలు క్లుప్తంగా వివరించడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. చివరిగా ఒక విన్నపం, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నన్ను ప్రోత్సహించడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు. ప్రస్తుతానికి సెలవు తీసుకుంటూ మీ రామ్.